It's a listen to them. Thank you. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ స్వాగతం కోరుచున్నాను. దేవుని వాక్యం వినడానికి మీ రెండు చెవులు తెరచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. నేరుగా అపోస్తలుల కృత్యలు, ద బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తలుల కార్యಗಳು 17ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬನ್ನಿ. 17ನೇ ಅಧ್ಯಾಯ, ಚಾಪ್ಟರ್ 17, 17వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 27వ వాక్యం ఒకరు విధానంగా శ్రద్ధగా చదవండి. చూద్దాం. 27, 17, 27. తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరన ఏర్పరిచెను. పైన వెదుకు నిమిత్తం పైన ఇంకా పైన ఉంది. ప్రతి మనుష్యులు 27, ప్రతి జాతి మనుష్యులను వారు ఒకవేళ దేవునిని తడవలాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పొలిమేరలను. ఈ వాక్యం మీకు అర్థమైందా? అబ్బా అక్కడ గమనించండి. ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవలాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను. ఆమేన్. హల్లెలూయా. పొలిమేరలు అంటే ఏంటండి? ಎಲ್ಲೋ ಕೇಳಿದ್ದೀರಲ್ಲ, ಸಮಾಧಿ. పొలిమేరలు ఇట్స్ ద ఎండ్ ఆఫ్ ద ఎంట్రన్స్, ఎండ్ ఆఫ్ ద స్టార్టింగ్ చెప్పొచ్చు, ఎండ్ చెప్పొచ్చు. పొలిమేరలు అంటే జమీన్లో గెలుమ పెట్టుకుని ఉన్నారు కదా, అట్లా. అర్థమైందా? ఇంతవరకు మాదే, ఈ గెలుపు దాటి నీదే, జాగ్రత్త, గెలుపు దాటి నువ్వు రావద్దు అని చెప్పేది. హల్లెలూయా. పొలిమేరలు అని ఎప్పుడైనా మీరు విన్నారా? విన్నవారు మాత్రం చేతులు ఎత్తండి. పొలిమేరలు అనేది విన్నవారు అంతే. పొలిమేరలు అంటే ఇట్స్ అన్న ఓల్డ్ తెలుగులో మంచి చక్కగా చెప్పే ఒక మాట. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ప్రతి జాతి మనుషులను సృష్టించి, ప్రతి జాతిలో మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుడిని తడవలాడి అంటే ఏంటి? ఇప్పుడు పని చేయండి. కళ్ళు కనపడలేని వాళ్ళని చూస్తే ఎట్లుంటారు? పూర్తిగా కవిత వినక బాగా కళ్ళు తెలుసు, వాళ్ళు వదిలేయండి. కళ్ళు కనపడని వాళ్ళు ఏం చేస్తారు? ఎట్లా తడవలాడతారు? ఎక్కడేముంది అబ్బా, తడవలాడతారు కదా. కనిష్ట పక్షం అలా తడవలాడైనా దేవుడు ఎక్కడున్నాడో అని తడవలాడుకుని వచ్చైనా దేవుడిని తెలుసుకుంటారేమో అని దేవుడు మీరు నివాసించే స్థలం ఎందుకు ఒక పొలిమేరలు ఏర్పరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా పొలిమేరలు ఎందుకు ఏర్పరిచాడని? ఎందుకు ఏర్పరిచాడు పొలిమేరలు?
గెలుము దాటి అటువైపు పోకూడదు. మీరు నివాసించుచున్న స్థలములో మీకు ఒక పొలిమేరను దేవుడు ఏర్పరిచాడంటే కనిష్ట పక్షం తడవలాడేనా మీరు దేవుణ్ణి కనుక్కుంటారు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కనపడని వాడు. హల్లెలూయా. ఆయన ఎవరి కళ్ళ దృష్టికి కనపడడు. హల్లెలూయా. ఆయన మాట మాత్రమే శ్రద్ధగా వినిన వారికి దేవుడు తన హృదయంలో ఆత్మ రూపంలో మాట్లాడుచున్న వాడైన దేవుడు. దేవుడు పరిశుద్ధ ఆత్ముడు. హల్లెలూయా. దేవుడు ఎవరంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు. హల్లెలూయా. నీవు తలవలాడితే ఇట్లా ఇక్కడ ఒక బొమ్మ ఉంది అని చెప్పి దాని ముక్కు బాగుంది, నోరు బాగుంది అని చెప్పేదానికి కాదు. హల్లెలూయా. తలవలాడకడైనా వచ్చి ప్రభుని మందిరములో చేరుకుంటూ ఈ వాక్యం చాలా అందంగా చెబుతున్నది. ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందులేమో అని తను వెలుగు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దాని కింద వాక్యం చదవండి. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు. హల్లెలూయా. నువ్వు తడవలాడుకొని వస్తే ఆయన దూరంగా ఉండేవాడు కాదు. నువ్వు తడవలాడుకుంటూ ఉండేటప్పుడు నీ దగ్గరకు వచ్చి నిలబడేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అనేక సంఘములో అనేక క్రైస్తవులు కన్ను కనపడలేక అలా తడవలాడుకుంటానే కొందరు ఉన్నారు ఇంకా వరకు. హల్లెలూయా. వారికి అన్ని తెలుసు, తెలిసినా కూడా వారు కళ్ళు కనపడకుండా ఉన్నవారుగా వాళ్ళు జీవించుకుంటున్నారు క్రైస్తవ సహవాసములో. హల్లెలూయా. అయినా కింద వాక్యం సెలవిస్తున్నది, మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు. హల్లెలూయా. ఆయన నీ దగ్గరకు వచ్చి నిలబడేవాడై ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఊరికి కలిగి ఉన్నాము. అటువలే మనమైన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కవిಗಳು, కవీశ్వరుడు అంటే మీకు ఏం అర్థం అవుతుంది? వాయు కవీశ్వరుడు అంటే ఏం అర్థం అవుతుంది? కవిಗಳು ಅಂದ್ರೆ ಯಾರು? కవీశ్వరుడు కవనములు, పద్యములు, పాటలు అన్ని రాసే వాళ్ళు కవిలు, కవీశ్వరుడు అని అంటారు. హల్లెలూయా. ఈ వాక్యం సెలవిస్తుంది, మీరు బ్రతుకుచున్నాను, చలించుచున్నాను, ఉనికి కలిగి ఉన్నాను, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులు కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మల్పబడిన బంగారమైనను వెండినైనను రాతినైనను దైవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూడనట్టుగా ఉండెను. హల్లెలూయా. అవి నీ అజ్ఞాన కాలములో దేవుడు నిన్ను చూసి చూడనట్లుగా ఉంటాడు. నువ్వేమన్నా చేసుకో. కొందరికి ఏమవుతుందంటే నడుచుకోబోతూ ఉంటారు, వాళ్ళు జారి కింద పడితే నవ్వుతారు. ఎందుకు నవ్వుతారంటే ఒకసారి అందరూ నవ్వండి. అయ్యో, క్రైస్తవులు నవ్వులే మర్చిపోయినారు. నేను నవ్వేనా? ఒకసారి నేను నవ్వుతే మాత్రము రికార్డ్ అవుతాయి. నవ్వండి. గమనించండి, ఒక మనిషి జారి కింద పడినప్పుడు నవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఒక మనిషి అవమానపడినప్పుడు, జారి పడినప్పుడు, గేలి ప్రయాసమైనప్పుడు వారు నవ్వడానికి సిద్ధంగా ఉంటారు. హల్లెలూయా. ఒకప్పుడు నేను అలా నిల్చుకొని ఉంటే ఇటువైపు నుండి బండిలో వచ్చిన ఒక ఆయన మోరీ వేసిండు కట్ట, దాన్ని దాటిపోయాలని ఎక్కిండు.
కింద పడిపోయాడు. నేను మాత్రమే చూసినాను. ఆయన వెంటనే కబర్కం లేసి అటు చూసింది, ఎవరు చూడలేదు, బండి ఎత్తుకునేది ఓరు పోయిండు. ఆయన తెలుసు కింద పడినాము నన్ను చూసి నవ్వుతారని. హల్లెలూయా. నేను కింద పడినాము నన్ను చూసి నవ్వుతారని వాళ్ళకి తెలుసు. నాతో పాటు ఉన్న వ్యక్తి, పాస్టర్ అటు నవ్వద్దు, ఇటు వచ్చి నీ పక్క అన్నారు. అటు కాదయ్యా, ఆయన పడి లేచి ఓ వెళ్ళిపోయినాడు. అదే నాకు నవ్వు, పడింది కాదు నవ్వు అన్నా. ఒక మనిషి జారి పడుతుండగా నవ్వడానికి ప్రపంచం సిద్ధంగా ఉంటుంది. ఒక మనిషి కింద పడితే, అవమానం పడితే నవ్వడానికి పక్కింట్లో ఎవరన్నా సస్తే అయ్యో పాపం అంతే నువ్వు చెప్పగలవు. ఎగస్ట్రా నువ్వేం చేయలేవు, ఊహించలేవు. నీ ఇంట్లో సావు అయితే మాత్రమే ఆ కష్టాలు ఏమిటో నీకు తెలుసు. పక్కింట్లో ఉన్న వారు ఇంట్లో సావు అయితే అయ్యో పాపం నిన్న బాబు చచ్చిపోయింది అమ్మ. అదే మీ ఇంట్లో ఉన్నవారు నిన్న బాబు నేను చచ్చిపోయింటే బాగా అలా మంచిగా మాట్లాడి చెప్పుకునేవారు, నువ్వు ఏడ్చుకుంటూ చెప్పినవారు. నిన్న మా అమ్మ బాగుంది, ఈ రోజు చచ్చిపోయిందని. హల్లెలూయా. ఏడ్పు ముఖముతో నువ్వు చెప్పుకున్నదాన్ని. కానీ ఇక్కడ వాక్యం సరిస్తున్నది, మీలో అనేక కవీశ్వరుడు అనేకులు వచ్చి మీకు అన్ని కార్యాలు చెప్పినా కూడా మీరున్న కాలంలో మీరు ఏది చేయకూడదు. అంటే మీకు విరోధమైన ఎండి కానీ బంగారమును కానీ చేతిలో చేయబడిన ఏ ఒక్క మూర్తులను కానీ పెట్టుకుంటూ నువ్వు దైవత్వముగా నువ్వేమి చేయకూడదు, ఆరాధించకూడదు. హల్లెలూయా. అలా నువ్వు చేసుకుని వచ్చుచున్న కాలంలో దేవుడు నిన్ను చూసి చూడనట్లుగా ఉంటాడట. ఎలా ఉంటాడంట? చూసి చూడకుండా ఉన్నాడంట. హల్లెలూయా. నువ్వు పడిపోయినా కూడా నిన్ను చూసి చూడకుండా ఉంటాడు దేవుడు. అంటే నీ గతి ఇంకేమి? నువ్వేమైనా జారి పడినావనుకో, నువ్వు కింద పడిపోయినావు, అవమానం అవుతా ఉంది, కానీ నిన్ను చూసి దేవుడు చూడకున్నట్లుగా తిరుగుతున్నాడంటే నీ గతి నా గతి ఏమిటి? కింద పడిన వెంటనే మనము అమ్మా నాయనా ఎవరో ఒకరిని పిలుస్తాం. కొందరు దేవా ప్రభువా, క్రైస్తవులైతే దేవుడా ప్రభువా అని పిలుస్తారు వాక్యం. కానీ దేవుడు నిన్ను చూసి చూడకున్నట్లుగా తెలుపుకున్నాడంటే నీ బ్రతుకు, నీ గతి, నీ జీవితం ఏమవును. కానీ అవి ఒక కాలం. ఆ కాలంలో నువ్వు అజ్ఞానిగా బ్రతికినావు, దేవుడు నిన్ను చూసి చూడకున్నట్లుగా ఉండిండు. హల్లెలూయా. కానీ ఈ కాలం అట్లాంటి కాలము కాదు. హల్లెలూయా. అందుకు వాక్యం సెలవిస్తుంది 30వ వాక్యంలో, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే చదవండి, ఇప్పుడైతే అంతటను అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు గమనించండి. చూసి చూడకున్నట్టు ఉన్నంత కాలం ఒక కాలమై ఉండింది. ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలు వారిని ఐగుప్తు దేశంలో వదిలిపెట్టాడు. 400 సంవత్సరాలు వాళ్ళు ఓ అరిసినా కూడా వాళ్ళ అరుపులకు దేవుడు చెవినివ్వలా. వాళ్ళు పోరాడినా, ఏడ్చినా, కన్నీళ్లు విడిచినా, వాళ్ళు ఉపవాసం చేసినా, ఏమి చేసినా దేవుడు వాళ్ళని తిరిగి కూడా చూడలా. తెలుసా మీకు? 400 సంవత్సరాలు ఆ వంశపు వారిని దేవుడు వదిలిపెట్టాడు. చూసి చూడకుండా ఉండిపోయినారు. అప్పుడు వారి గతి 400 సంవత్సరాలు, అంటే 4 తరములు వారిని దేవుడు చూడకుండా ఉండిపోయినారు. హల్లెలూయా. ఇవన్నిటికీ కారణం ఏమిటంటే ఎంత చెప్పినా వీళ్ళు అట్టే చేస్తారు. ఎంత చెప్పినా వీళ్ళు అట్టే చేస్తున్నారు. ఊర్లో ఒక సావైందని కొందరు ఈ రోజు పోయినారు. సాలమ్మ గారు ఈ రోజు రాలేదు. హల్లెలూయా. గోవిందప్ప, లక్ష్మమ్మ గారు అనేకులు ఈ రోజు రాలేదు. చావైంది ఇక్కడ ఊర్లో. కొందరు ఎక్కడ బెంగళూరు పోవాలని చెప్పి వెళ్ళిపోయినారు ఈ రోజు. హల్లెలూయా. అయినా సాలమ్మ గారు నేను ఒక మాట అన్నారు. సాలమ్మ గారు చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా మేమందరూ 3 కింద జారి పడినాం, కానీ దేవుడు మమ్మల్ని కాపాడినాడు. 3 జారి కింద పడినారు, కానీ దేవుడు కాపాడినాడు. గోవిందప్ప గారిని ఈ 2025లో మొదటి రోజు క్రిస్మస్ జనవరి 1వ తారీఖు మొదటి రోజు నైట్ ప్రార్థన ముగించుకుంటూ అటు వెళ్ళి చూడగా ఆయన పడి లేచి వచ్చిండు.
చాలా భయంకరమైన కృత్యులను దేవుడు పారు చేశాడు. మరలా రెండవసారి ఇప్పుడు పడినారు అందరూ. అయినా దేవుడు మా పక్షంగా ఉన్నాడనే నమ్మకం, విశ్వాసం వాళ్ళలో ఉన్నది. గాడిలో నుండి 3 పడిపోయినారు, కానీ ఎవరికి ఏమీ కాలేదు. హల్లెలూయా. కానీ దేవుడు చూసి చూడకున్నట్లుగా ఉన్నాడు. ఎందుకంటే అప్పుడైతే ఒక కాలపు ఉండిండు. ఇశ్రాయేలు వారిని 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో చూసి చూడకున్నట్లుగా ఉండిపోయిండు. వాళ్ళెంత అలసిన వాళ్ళ అర్పణకు దేవుడు చెవిలిపదా, దేవుడు జాలిపడదా, దేవుడు కనికరింప చేయలేదు. చెప్పిన ప్రకారం రోషమై 400 సంవత్సరాలకి వారు పక్కకి తిరిగి చూడకుండా ఉండిపోయినాడు దేవుడు. అట్లా ఒకవేళ అలా ఉండడం ఆయన దేవుడు అప్పుడైతే ఓకే, ఇప్పుడు వచ్చినాడు. వాక్యం చదువుతున్నది, ఇప్పుడైతే అంతటిలో అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చే పోయేది యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, అప్పుడైతే ఉండిండు, కానీ ఇప్పుడు అలా ఉండలేడు. దేవుడు చూసి చూడకున్నట్లుగా ఉండడు. ఎందుకంటే ప్రతి భూమిలో ఉన్న నర మనుషులకు ఒక తీర్పు తీర్చే దినమును, ఒక రోజును ఏర్పరిచి పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఒక నిర్ణయ కాలం, ఒక తీర్పు తీర్చే కాలం ఒకటి ఏర్పరిచి ఉన్నాడు. ఆ కాలం త్వరలో దగ్గరలో ఉంది కాబట్టి ఇప్పుడు నిన్ను చూసి చూడకున్నట్లుగా నా దేవుడు ఉండడు. హల్లెలూయా. నువ్వేం చేస్తుంటావు, ఎలా నడుచుకుంటున్నావు అన్ని గమనించే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే గమనించండి, చదవండి పైన వాక్యం. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్మటకు అందరికీ ఆమేన్. హల్లెలూయా. చచ్చిపోయి మరల 3వ దినమున పునరుత్థానముగా లేవనెత్తినవాడు ఒక దేవుడు. హల్లెలూయా. ఆయన తన తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని ఈ మనుషుల కోసం అప్పుడైతే ఉన్నాడు, ఇప్పుడు ఉండలేనని. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక నిర్ణయ కాలం, ఒక తీర్పు తీర్చే కాలం, ఒక్క దినము ఏర్పరిచి ఉన్నారని వాక్యం సెలవిస్తున్నాయి. అందుకే దేవుడు తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని ఇహలోకమునకు పంపించి మీ అందరి కొరకు ఆయన అవమానము, నిందలు, బాధ, వేద, కన్నీళ్లు అనుభవించుకుంటూ ఇదే కల్వారి శిలువ మానులో ఆయన మీ కోసం, నా కోసం ఆయన త్యాగమై సమర్పించి మరణించారు. హల్లెలూయా. అలా మరణించిన వాడైన యేసుక్రీస్తు తన కుమారుడిని దేవుడు మరలా ఏం చేశారండి? మరలా పునరుత్థానం నుంచి జీవముతో లేపినాడు. హల్లెలూయా. ఆయన్ని జీవముతో లేపినందుకు, ఎందుకంటే ఒక నిర్ణయమైన కాలం ఉంది. ఆ కాలంలో దేవుడు ఒక రోజును నిర్ణయించి ఉన్నాడు కాబట్టి త్వరలో అందరూ రక్షింపబడాలి. ఊరు రక్షింపబడాలి, గ్రామం రక్షింపబడాలి, పట్టణంలో రక్షింపబడాలి, దేశం రక్షింపబడాలి. హల్లెలూయా. మీ కుటుంబంలో ఉండే వాళ్ళే కొందరు అనేకులు ఇంకా రక్షణ పడకుండా ఉన్నారు. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళే కొందరు ఇంకా రక్షింపలేక ఉన్నారు. దేవుడు త్వరలో ఈ కార్యం నెరవేర్చాలని మరణించినాక ఒక సినిమా తీస్తారు. ఒక 15,500 crores, 1,500 కోట్ల రూపాయలు సంపాదన చేసింది ఈ సినిమా. బాగా సినిమా తీసి లాస్ట్ ఏం చేస్తాడు? స్టోరీ కంప్లీట్ చేయడం, ఫుల్ స్టాప్ పెడతారు. అప్పుడే అందరికీ తెలిసిపోతుంది సెకండ్ పార్ట్ వస్తుంది. ఏమొస్తుంది? ఇంకొక భాగం వస్తుంది. ఎదురు చూస్తుంటా. కొందరు పెద్ద పెద్ద నాయకులది రెండవ సినిమా తీసేటప్పుడు ఎంతో కొన్ని కోట్లు, వేల కోట్లు ఖర్చులు పెట్టి కొన్ని వేల కోట్ల డబ్బులను ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ సెకండ్ సినిమా. ఇది అటువంటి సినిమా కాదు. మొదటిసారిగా నీ కొరకు యేసయ్య మరణించాడు. ఆయన మరణ పునరుత్థానం చేసి దేవుడు మహిమలతో వెళ్ళమని చేశాడు.
మరలా నీ కోసం ఆయన వచ్చి భూమిలో మళ్ళీ మరణించాడు. హల్లెలూయా. అది ఫస్ట్ పార్ట్. యేసుక్రీస్తు నీ కొరకు మరణించాడు. అది ఫస్ట్ కమింగ్ లో అవన్నీ చేసినాడు, అన్ని ఏర్పాట్లు చేశాడు, అన్ని అయింది. అవి అక్కడికి ఫుల్ స్టాప్ అయింది. అక్కడి నుంచి వచ్చింది ఆయన మరణంలో ఇక్కడికి ఫుల్ స్టాప్ అయింది. అవి అక్కడి నుంచి కంటిన్యూ చేయలేకపోయినాం. కానీ ఇప్పుడు ఆయన రాకడ సమయం ఉంటుంది. ద సెకండ్ కమింగ్ లో ఆయన వచ్చినప్పుడు అది అక్కడ నుండి మరలా కంటిన్యూ అవుతుంది. హల్లెలూయా. దాని ఫుల్ స్టాప్ ఉండదు. హల్లెలూయా. మరలా ఆయనకి మరణం ఉండదు. మరలా ఆయన ఎవరో పట్టుకుపోయి సిలువలో వేయరు. మరలా ఆయనకి ఎవరు ఏమి చేయలేరు. మరలా ఆయన ఎదురుగా విరోధంగా నిలబడరు. ఎందుకంటే రాబోయేది అది ఆయన కాలం. హల్లెలూయా. అందుకే దేవుడు క్రీస్తుని మరలా జీవముతో లేపించినాడు, మరలా పంపించడానికి. హల్లెలూయా. అందుకు వాక్యం సెలవిస్తున్నది, మృతుల నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్మటకు, క్రీస్తు మృతుల నుండి లేపబడినది అని నమ్మడానికి అందరికీ ఆధారము కలగజేసి ఉన్నది. హల్లెలూయా. ఆయన మృతుల నుండి లేపబడినదని బ్రతికి ఉన్నవారైన నీ తరపున, నా వల్ల, నీ వల్ల ఆధారము కలగజేసి ఉన్నాడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఆ ఆధారము కలగజేసి ఉన్నాడు. మృతుల పునరుత్థానమును గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసి, మరి కొందరు దీని గురించి మరొకసారి నీవు చెప్పు, మేము వింటామని కొందరు అనేది. హల్లెలూయా. గమనించండి, ఈ నాడులో క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, కొందరు క్రీస్తు నీ కొరకు మరణించి జీవముతో లేచి మరణ మహిమలకు వెళ్ళాడు అని అంటే, సరేలే, మంచిదే, నువ్వు ఆపు నీ స్టోరీ, నువ్వు వేరేదైనా మాట్లాడు. దేవుడి గురించి ఏదైనా మాట్లాడితే నువ్వు స్టోరీ ఆపు, నువ్వు చాలా చెప్తావు. వాళ్ళు వినడం కాదు, మరి కొందరు మరొకసారి ఆ మాటలు చెప్పు, నేను వింటానంటారు. ఎందుకంటే ఇది వెరీ ప్రాముఖ్యమైన దైవ సందేశం. హల్లెలూయా. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అందుకే ఈ 32వ వాక్యంలో కొందరు అపహాస్యము చేసి, మరి కొందరు ఇంకొకసారి మేము విందుము చెప్పమని అన్నారు. హల్లెలూయా. రోమపౌలుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం వరకు రండి. ద బుక్ ఆఫ్ రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం చదవండి ఫాస్ట్ గా. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది గమనించండి. ఇప్పుడు చూడండి, ఆదిలో అబ్రహాము దేవుడి మీద నమ్మకం ఉంచాడు. ఆయన నమ్మకము నీతిగానో, న్యాయంగానో, మంచితనముగానో కనబడినది. ఆయన నమ్మకంగా ఉండింది. హల్లెలూయా. ఆయన నమ్మకం నీతిగా ఎంచబడింది. ఆయన నమ్మకం నమ్మిన వారు ఆయన వలె నమ్మితే, నమ్మిన వారికి నమ్మకం నీతి వలె ఎంచబడుతుంది అని దేవుడు అన్నాడు. హల్లెలూయా. 7వ వాక్యం చదవండి. అందులో 7వ వాక్యం, ఏలయనగా తన అతిక్రమములకు పరిహారము పొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, దేవుడు చూడకున్నట్టు ఉన్నంత కాలం ఇప్పుడు కాదు. ఆయన ఒక నిర్ణయ కాలం నీ కొరకు పెట్టి ఉన్నాడు. కాబట్టి నీళ్ళు మరలా ఆయన లేవనెత్తడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇంకా ఇంట్లో ఉన్న వారికి సత్యం చెప్పకుండా కూర్చున్నావు, పక్కింట్లో ఉన్న వారికి సువార్తను ప్రకటించకుండా కూర్చున్నావు, నీ ఊళ్ళో ఉన్న వారికి, బంధువులకి, స్నేహితులకి క్రీస్తుని ప్రకటించకుండా కూర్చున్నావు. వాళ్ళు మమ్మల్ని తిడతారు. హల్లెలూయా. ఒకప్పుడు తిట్టిన వాళ్ళందరూ ఇప్పుడు క్రీస్తుని సముఖంలో భజన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? చర్చకు పోతున్నారంటే చంపేసేంత కోపం వస్తుంది. వాళ్ళు వెళ్ళి, అయ్యా ప్రభువా, నా మీద ఇంత కోపపడతాడయ్యా, నన్ను కొడతాడేమో, ఆయన నువ్వే సమాధానపరచాలని ప్రార్థన చేస్తారు. 3వ వారం చూస్తే ఆయన కూడా చర్చిలో ఉంటారు. హల్లెలూయా.
ముందు నిలుచుకుంటూ దేవుడిని మహిమపరుస్తూ ఉంటారు. అనేక సందర్భంలో మనం ఎంచుకుంటున్నాం అట్లా. వాళ్ళు కఠినమైన వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు నమ్మరు. అబ్బా అయ్యపడి కాదు, వాళ్ళ పెద్ద కులము, వాళ్ళ పెద్ద జాతి, వాళ్ళ పెద్ద అధికారులు, వాళ్ళు మమ్మల్ని తిడుతురు, వాళ్ళు మమ్మల్ని చేపిరు, వాళ్ళ ఇంటి దగ్గర పోటీరు. హల్లెలూయా. వారు గొప్పవారైనా పెద్దవారైనా ఉన్నతమైన వారైనా వాక్యలకు అవతల అడుక్కునే వాళ్ళ మాదిరిగా నిలుచుకో. అనుకుంటారు కదా భిక్షగాళ్ళు, వాక్యలు అవతల నిలుచుకుని ఉంటారు. అక్కడ అమ్మా అయ్యా అని అనుకుంటారు. చూసారా? నాకేమో అనుమానంగా ఉంది. చూసినారు కదా? నేను ఎప్పుడైనా అయ్యా అమ్మా నామాన్ని చెప్పినారా? లేదు. అదే అనుమానంగా ఉంది. హల్లెలూయా. వాక్యం అవుతులు నేర్చుకుంటూ అమ్మా అయ్యా అని పిలువు. ఏమిటో మనం వస్తే యేసుస్వామి నిన్ను ప్రేమిస్తున్నారని చెప్పు, వెళ్ళిపో. ఆ కాలంలో ఒకప్పుడు ఒక సహోదరుడు చెప్పిండు, ముందు మా ఇంటికాడ 4 గంటలకు 2 గంటల రాత్రికి బుడిబుడికోడు వస్తాడు. బుడిబుడికోడు మంచి రోజులు పుట్టింది, ఇంట్లో ఉన్న వరకు మంచికాలం పుట్టింది అంటాడు. నిద్రలో ఉండేవాడు లేచి ఓయమ్మో నా వాక్యం తెలుసుకుని ఏడుస్తున్నాడు, ఏం చెప్తాడు? ఈ ఇంట్లో ఉన్న వరకు దోషం కలిగింది, ఆ దోషం నీగిస్తే అన్ని సరిపోతాయంటే వాళ్ళు పొద్దునే వెళ్ళిపోయి ఒక పూజ పురస్కారం చేసి దోషం నీగించుకుంటారు. ఇప్పుడు ఆ బుడిబుడికోడు రావడం చాలా తక్కువ అయిపోయింది, చాలా తక్కువ. ఊరుకోకరు నిండ్రప్పుడు ఇప్పుడు చాలా తక్కువ. ఇప్పుడు ఆ పని మీరు చేయండి. ఏం చేయండి? ఆ పని ఇప్పుడు మీరు చేయండి. వాళ్ళ ఇంటికాడ మీరు 2 గంటల రాత్రులు ఎంచుకోండి. ఏ శ్రీకృష్ణుడిని ప్రేమిస్తున్నాడో మంచి కాలం వచ్చింది, నీకు మంచి రోజు వచ్చింది, మంచి రోజు చెప్పండి. కావాలంటే ఆ వేషం ధరించుకోండి, కోట్ వేసుకోండి, కోటు గిట్టి వేసుకోండి, పంట కట్టుకోండి, చేతులు బయటకు ఎత్తుకొని పోయి వాళ్ళ ఇంటికాడ నిల్చుకోండి, ఆ కాటు చేతులు పెట్టుకోండి, కొట్టండి. వాళ్ళు వేస్తారు అందరూ, నిద్రపోయిన వాళ్ళందరూ. ఎవరది అంటే యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. యేసు స్వామి నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు మంచి కాలం వచ్చింది, ఈ సువార్త ప్రకటిస్తున్నాడు. రేపు యేసయ్యని నమ్ముకో. ఈ రోజు రాత్రి నువ్వు సస్తే ఎక్కడికి పోతావో తెలుసుకో అని చెప్పి వెళ్ళిపో. హల్లెలూయా. ఎంతమంది చేసే సిద్ధంగా ఉన్నారు? వాళ్ళకి అలవాటు లేదు. 7 గంటల పైన కుక్కలు చూస్తే ఎక్కువ ఇంట్లో పడుకుంటారు. కుక్కలు గొడవ, కుక్కలు చూస్తే భయం. ఇంకా క్రైస్తవులకు భయం పెట్టుకుని పోతా ఉంటారు. ఒక ఆమె బైబిల్ తెలిసి పెట్టేసి మోకాలు చేయట్టుకుంటే స్తోత్రం దేవా అని ప్రార్థన చేస్తా ఉంటే పక్కలో ఉన్న ఒక వస్తువు ఆటోమేటిక్గా అదే వచ్చి డమాలని ఇక్కడ పడింది. అమ్మ ప్రార్థన చేస్తా ఉన్న సహోదరి బైబిల్ ఎత్తుకునింది, అదే పరిగెత్తుకుని బయటకు పోయిందమ్మ. నువ్వు ప్రార్థనగా చేస్తున్నావు. నువ్వు ప్రార్థన చేస్తుంటే పక్కలో అపవాది ఎక్కడైనా ఉన్నాడంటే కనబడతాడు. ఆడ వస్తువు తీసుకొచ్చి పెట్టి నిన్ను భయపెట్టిస్తాడు. నువ్వు పారిపోతే ఇంకేం లాభం లేదు. హల్లెలూయా. నువ్వు అక్కడే నిలుచుకుంటూ అలా మరలా తిరుగు. యేసు నామములో దొంగ సచ్చులోవా వెళ్ళిపో అని చెప్పు, అని వెళ్ళిపోతాడు. భలే ధైర్యంగా 2 గంటల రాత్రిలో బైబిల్ తెచ్చిపెట్టుకుంటూ స్తోత్ర ప్రభా ప్రార్థన చేస్తావే. అపవాది పక్కనే ఉన్నాడు, వాడు లోపల వదిలిపెట్టి నువ్వు బైబిల్ ఎత్తుకొని బయటకు పారిపోయినావే. లోపలికి రా, ప్రార్థన చేయి, పోరాడు అపవాదితో, పట్టుకోవాలనుకుంటున్నావు చుట్టూనే. ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? నా ఇంట్లో వచ్చినావు. ఇన్ని రోజులు నాకు తెలియకుండా పోయింది. ఈడ ఉన్నావా నువ్వు? చేస్తాను పని అని చెప్పి చూడు. ఒక ఆమెను ఇక్కడ తీసుకుని వచ్చినారు. వాళ్ళ కొడుకు పొలం తిరుగుతా ఉండేది. ఆమె తీసుకొచ్చి నిలబెట్టి, పాస్టర్ గారు మా అమ్మగారు ఎంత తిన్నా ఆకలే లేదంటే పాస్టర్ గారు, డాక్టర్ దగ్గరికి పోతే ఆమె బాగా తింటా ఉంది, కడుపులంతా ఎన్ని రోజులైందో తిని అన్నం పెట్టలేదా మీ అమ్మగారు అడుగుతా ఉన్నారు. డాక్టర్ ఇంట్లో బాగా తింటుంది, ఖచ్చితంగా చూడ ప్రేయర్ చేయన్నారు. స్తోత్రం అనే వాటికి ఓ రంగాయన అని చెప్పింది. ఇక్కడి నుంచి ఈ వాటిల్లో దూరం పారిపోయింది. ఆయన
ఆ కొడుకు పళ్ళు తింటా ఉన్నాడు. ఇంకా జోరుగా తింటా ఉన్నాడు. పళ్ళు తింటా ఉన్నాడు జోరుగా. ఆమె పట్టుకుని నడుచుకొని వచ్చాడు. ఏంటమ్మంటే ఏమో వచ్చి వెళ్ళిపోదామంటే ఇక్కడే ఉండిపోయినాడు. నాకంటే అక్కడ ఉండే కయ్యలు తప్ప. ఓ అంటే పాస్టర్ ఏమో ఉంది. ప్రార్థన చేసినాక ఆయన చెప్పింది 22 సంవత్సరాల క్రితం ముందు ఈమె కట్లు కొట్టుకొని పోవాలని వచ్చిందంట. ఏం కొట్టుకొని పోవాలండి? కెట్లు. అప్పుడు మాన మీద ఉన్నప్పుడు ఈమె కెట్లు కొడతా ఉంటే ఆ కెట్ల నుంచి కింద పడిందంట. అది ఈమెలో చేరుకుడిందంట. 22 సంవత్సరాల నుంచి నేను ఈమెలో ఉన్నాను, బాగా ముద్ద తింటున్నాను, చికెన్ మటన్ పెడతారు తింటున్నాను, నేను ఇక్కడే ఉన్నానని ఆయన చెప్తా ఉంది. హల్లెలూయా. క్రైస్తవ సహవాసంలో ఉన్న వారికి ఒక భయము, దేవుని చూస్తే భయము, దైవం చూస్తే భయము. నువ్వు భయపడవద్దు. వాక్యం చదువుతున్నది అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. నేను అతిక్రమములకు పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. గలాతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం రండి. గలాతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం చదవండి ఫాస్ట్ గా. తల్లి గర్భమునందు మొదలుకొని నిన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన, గమనించండి, నీ తల్లి గర్భములో మొదలుకొని పడిన మొదలు దిన మొదలుకొని నిన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రలలో నాకంటే చాలు సిస్టర్. ఇక్కడ వాక్యం నన్ను పిలిచిన దేవుడు నన్ను అన్ని జనుల్లో తన కుమారుని ప్రకటించడానికి ఏర్పరచుకున్నాడు అని చెప్పేవారై నేను ఉండాలి. ఇదంటే టాపిక్. ఏం చెప్తున్నాడు? తన కుమారుడు జీవముతో లేచి ఉన్నానని చెప్పడానికి దేవుడు నీ తల్లి గర్భంలోనే ఉండేటప్పుడే నిన్ను ఏర్పరచుకున్నాడు. క్రీస్తు బ్రతికే ఉన్నాడు, క్రీస్తు రావచ్చున్నాడు, క్రీస్తు వచ్చాడు, అన్ని నెరవేర్చాడు, ఆయన మహిమలకు వెళ్ళాడు, మరలా రావచ్చున్నాడు. దేవ కుమారుడు ఒక్కడే కుమారుడు, ఆయన యేసు అని ప్రకటించడానికి దేవుడు నిన్ను ఆదుకున్నాడు ఈ ప్రాచ్యంలో, ఈ ఊరు. హల్లెలూయా. నువ్వు అవి తెలియకున్నా నువ్వు బయట నేను క్రీస్తుని అంగీకరించున్నాను చెప్పడానికి భయపడుతున్నావా? అలా నువ్వు భయపడుతున్నావంటే చీకటిని చూసే భయం, అపవాది పక్కలోనే ఉంటాడు, నిన్ను ప్రార్థన చేయడం వదిలిపెట్టాడు. మొబైల్లోనే ఉంటారు, నిన్ను ఎవరిదైనా మొబైల్ తెచ్చి ఫోన్ వస్తుంది డిస్టర్బ్ చేస్తా ఉంటాడు, నిన్ను ప్రార్థన చేయడం వదిలిపెట్టాడు. నీ జీవితమే వ్యర్థం చేసి పెడతాడు. ఇవన్నీ నీకు ముందు అపవాదికి అన్ని కార్యాలు తెలుసు. హల్లెలూయా. 6వ అధ్యాయం, అందులో గలాతీయులకు 6వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. గమనించండి. పౌలు అంటున్నాడు చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనం దేని యందు నాకు అతిశయించడం దూరమవును గాక. నాకు గమనించండి, ఈ మాట గమనించండి, నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. హల్లెలూయా. పౌలు ఎంత అందంగా చెబుతున్నాడు, నాకు లోకమునకు నేను సిలువలో వేయబడి ఉన్నాము. ఎందుకంటే నాకు ముందు వచ్చిన యేసు సిలువలో వేయబడినాడు. ఆ ప్రకారమే ఈ దినమానములో ఈ లోకము ఎంతటిగా ఏమి చెప్పినా చేసినా నాకు లోకమునకు మేము సిలువలో వేయబడి ఉన్నాము. అంటే మేము సిద్ధంగా ఉన్నాము దేవుని యందు పరదేశములు వెళ్ళడానికి. హల్లెలూయా. ఈ మాట చక్కగా నీవు నీ వారు చెప్పడానికి సిద్ధపరచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి రండి. త్వరలో 3వ అధ్యాయానికి రండి. మొదటిగా 8వ వాక్యం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం. ఈ మాట గమనించండి. దేవుడు
మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం ఏది? నిత్య సంకల్పం ఏమిటండి? దేవుడు మన ప్రభువైన క్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం. నీవు ఈరోజు చర్చిలో కూర్చొనున్నావు, నువ్వు ప్రభు నమ్ముకున్నావు, ఆయన సంకల్పం అది. అందుకే క్రీస్తును ప్రకటించాడు. క్రీస్తు వలె నీవు సంఘములో కూర్చున్నావు, క్రీస్తును అంగీకరించుకున్నావు. దేవుడు తన ఒక్కడే కుమారుడిని నీ యొద్దకు పంపించినాడు. హల్లెలూయా. పైకి చివరిగా లాస్ట్ 11వ అధ్యాయంలో లాస్ట్ భాగం చదవండి. అదే 11వ వాక్యం. గమనించండి, ఇక్కడ పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. మధ్యలో నేను ఇంట్లో పోయి చదువుకోండి ఈ వాక్యం. ఆయన అంటున్నాడు, పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుసరించెను. హల్లెలూయా. అనుగ్రహించెను. హల్లెలూయా. నేను ఈ మాట యేసు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి అర్హత లేని వాడునే, నాకు అర్హత లేదు. అయినా దేవుడు తన సంకల్పం వలె నన్ను తన తల్లి గర్భంలోనే నన్ను తెలుసుకున్నాడు. ఆయన నా కొరకు భూమిలో రారాజుగా వచ్చి మరణించి మన మరణమును జయించి పునరుత్థానుడైన దానికి నేనే ఆధారము. హల్లెలూయా. నేనే ఆధారము. నేను బ్రతికి ఉన్నాను, నేనే ఆధారము. నేను సంఘములో ఉన్నాను, నేనే ఆధారము. నేను ఆరాధిస్తున్నాను, నేనే ఆధారము. హల్లెలూయా. నేను స్తుతిస్తున్నాను, నేనే ఆధారము. యేసు బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా. యేసు బ్రతికే ఉన్నాడు అన్నదానికి నేనే ఆధారం. హల్లెలూయా. కొంచెం తడవలాడిన గుడ్డవారి మాదిరిగా ఒకవేళ ఉంటే అలా ఎక్కడున్నాడో ఏమో అని తడవలాడైనా నీ దేవుడు ఎక్కడున్నాడో కనుకో. ఇది చివరి కాలం. హల్లెలూయా. నిన్ను చూసి చూడకుండా ఉన్నట్లుగా ఉండే కాలం ఇది కాదు. అది ఇశ్రాయేలు వారి కాలంలో అవి ఐగుప్తు దేశంలో అక్కడ అయిపోయినదే. ఇప్పుడు అయినా అయినాను ఇప్పుడున్న కాలానికి దేవుడు తన కుమారుని ఇహలోకానికి పంపించి ఆయన నీ కోసం మరణించి పునరుత్థానుడైనాడు అనే దానికి నీవే ఆధారం. హల్లెలూయా. అందుకే నేను దేవుడు అంటున్నాడు, నా సంకల్పం తన ఒక్కడే కుమారుడైన యేసు వలె నీలో నెరవేరుస్తున్నాను. హల్లెలూయా. నీలో చెప్పండి, నాలో నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు దేవుడు తన కుమారుడు మరణించి మరణంలో పునరుత్థానుడైనాడని నాలో తన సంకల్పం నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరము ఎవరై ఉన్నామో దేవుడు బిడ్డలై ఉన్నాం. హల్లెలూయా. Now the God everyone we all son of God. హల్లెలూయా. మనమందరము దేవుని బిడ్డలం. ఇప్పుడు మనమందరం ఎవరై ఉన్నాం? మనమందరం yes. యేసుక్రీస్తు నీ కొరకు కల్వరి శిలువలో కాచిన రక్తము వలె నీవు కడిగి శుభ్రపరచబడినందున నీవు దేవుని బిడ్డలై ఉన్నావు. హల్లెలూయా. నీకు దేవుని బిడ్డలై అధికారం ఇచ్చబడినది. హల్లెలూయా. దేవుని సంకల్పం ఆనాడిలో యేసుక్రీస్తు వలె ఈ లోకమున నెరవేర్చడానికి ప్రయాసపడిండు. ఇప్పుడు దేవుడు తన సంకల్పం కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన నమ్మిన వారైన మనందరి ద్వారా ఈ భూమిలో తన కార్యం నెరవేర్చడానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. 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 ఈ వలె దేవుడు ఆనాడిలో క్రీస్తును ప్రకటించాడు. క్రీస్తు వలె ఈ దేశ వ్యాప్తి క్రీస్తును ప్రకటించాడు. ఇప్పుడు క్రీస్తులో ఉన్నవారైనా నిన్ను అతని సంకల్పములే తెలుసుకున్నాడు. నీ వలె ఈ లోకమంతయు అనేకులు క్రీస్తును ప్రకటించేవారై ఉండాలి. హల్లెలూయా. ఇది క్రీస్తుని గురించి ప్రకటించే కాలం. నువ్వు మౌనంగా ఉండే కాలం కాదు. క్రీస్తు బ్రతికే ఉన్నాడని ఆయన సంకల్పం నెరవేర్చడానికి నేనే ఆధారమని చెప్పే కాలం ఈ చివరి కాలం. హల్లెలూయా. అందుకే ఒక్కవేళ దేవుడిని తడవలాడి కనుగొందుకేమో అని ఒక నిర్ణయ కాలమును నీ ఉన్న స్థలంలోనే నీకు పొలిమేరులను దేవుడు ఏర్పరచున్నాడు. హల్లెలూయా. నీ ఉన్న చోట్లోనే దేవుడు నీకు పొలిమేరులను ఏర్పరిచాడు. నీ ఉన్న స్థలంలోనే నువ్వు నివాసించే ఊర్లోనే నీకు ఒక పొలిమేరులను ఏర్పరిచాడు.
పొలిమేరలు ఏర్పరిచినది నీ జీవితానికే. హల్లెలూయా. దేవుని సంకల్పం నెరవేర్చడానికి ఇప్పుడు నిన్ను ఉపయోగిస్తున్నాడు దేవుడు. నువ్వు సాధారణ వ్యక్తివి కాదు. ఇప్పుడు ఎవరెవరు ఆయన అంగీకరించారో వారందరికీ తన బిడ్డలయ్యే అధికారం ఇచ్చాను అని వాక్యం సెలవిస్తున్నది. అంటే నువ్వు అంగీకరించి ఉన్నావా? నువ్వు అంగీకరించి ఉన్నావంటే దేవుడు క్రీస్తు యేసు ద్వారా తన సంకల్పం ఈ చివరి కాలంలో నీ వల్ల నెరవేర్చడానికి సిద్ధమై ఉన్నావు. హల్లెలూయా. నిన్ను అదే ప్రకారం హింసించొచ్చు, నిన్ను అదే ప్రకారం కొట్టొచ్చు, నిన్ను అదే ప్రకారం చంపివేయొచ్చు, నిన్ను అదే ప్రకారం అవమానించొచ్చు, నిన్ను అదే ప్రకారం హింసించొచ్చు. అయినా అన్నిటికీ దేవుని సంకల్పం ఇదేని నువ్వు ఎంత హింస వచ్చినా అవమానం వచ్చినా సహించు, భరించు. ఇదివే క్రీస్తు బ్రతికి ఉన్నాడన్న దానికి నువ్వు ఆధార స్తంభమై నిలబడతావు. హల్లెలూయా. క్రీస్తు బ్రతికి ఉన్నాడన్న దానికి నువ్వే ఆధార స్తంభమై నిలబడతావు. నిన్ను ఆధార స్తంభముగా నిలబెట్టడానికి ప్రతి సంఘములో ప్రతి దైవ సేవకుడు వలె దేవుడు ఈ కూటమి వలె ఈ వాగ్దానము నీతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. నువ్వు వారానికి ఒక్కరోజు ఇక్కడికి వచ్చుచున్నావు, కానీ వారమంతా ఎక్కడెక్కడ తిరుగుతావు, ఎవరిని పలకరిస్తావు, ఎవరితో మాట్లాడుచున్నావు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని నీకు మాత్రమే తెలుసు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఊళ్ళో నుంచి వచ్చున్నారు. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఊళ్ళో నుండి దేవుడు మిమ్మల్ని తెలుసుకున్నారంటే దేవుడు క్రీస్తు ద్వారా నిన్ను తెలుసుకున్నాడు. నిన్ను వలె నీ ఇంటి పక్కన ఉన్న వారిని తెలుసుకుంటావు. హల్లెలూయా. త్వరలో ఆయన సంకల్పం నెరవేరాలి. త్వరలో ఆయన సంకల్పం నెరవేరాలి. అందుకు దేవుడు నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాగ్దాన సందేశం ఎందుకంటే ఈ సంవత్సరంలో ఇంకా నీకున్నది 1.5 నెల మాత్రమే. ఆ 1.5 నెలలో నీవు చేతులతో మరొక విశ్వాసిని నీ చేయి పట్టుకుంటూ సంఘంలో తీసుకురావాలి. హల్లెలూయా. మరొకరిని నువ్వు చేయి పట్టుకుని సంఘంలో తీసుకురావాలి. మరొకరి కొరకు కూడా ప్రార్థన చేయాలి. నీ అన్నము వాళ్ళకి పెట్టు, నీ బట్టలు వాళ్ళకి పెట్టు, నీ సొమ్ము ఏముంది వాళ్ళకి పెట్టు, వాళ్ళ సంఘంలో తీసుకొచ్చి నిలబెట్టు. హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో అన్ని పోగొట్టుకున్నా పోయినా పర్వాలేదు, దేవుని సంకల్పం ఏమిటో తెలుసుకో. దేవుని సంకల్పం నువ్వు పండుగలు జాతరలు చేసుకుంటూ కబాబు చికెన్ మటన్ తినుకుంటూ జాలిగా నేను ఉండడానికి కాదు దేవుడిని తెలుసుకున్నది. నీ వలే నీ ఇంటి పక్కలో ఉన్నవారు, నీ ఊళ్ళో ఉన్నవారు రక్షింపబడాలి. హల్లెలూయా. ఇది చివరి కాలం. అపవాదికి తెలిసింది కాబట్టి నేను అప్పుడే చెప్పినాను కదా, ఒక సహోదరి పాస్టర్ చెప్పినాడు, రాత్రి 2 గంటలకు లేస్తే నిద్ర రాలేదంటే నువ్వు ప్రార్థన చేయమన్నాడు. హల్లెలూయా. నేను 2 గంటలు రాత్రి లేచి చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉంటే అక్కడ ఉన్న వస్తువు మెల్లగా వచ్చి ఇటువైపు పడింది. హల్లెలూయా. ఓయమ్మ మళ్ళీ బైబిల్ తీసుకున్నాను, బయటికి పరిగెత్తుకుంది, మళ్ళీ లోపలికి రాలా. ఆ మాదిరి అయితే దేవుని సంకల్పం నీలో నెరవేరదు. హల్లెలూయా. నిన్ను బెదిరిస్తాడు అపవాది. ఆయనకి తెలుసు నీకన్నా ముందు ఈ వాక్యం అంతా ఆయనకు తెలుసు. హల్లెలూయా. దేవుని సంకల్పం నెరవేర్చడానికి తన దూతలకు తెలియని రహస్యం ధర్మశాస్త్రం వల్ల దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. తనతో పాటు ఎప్పటికీ 24 గంటల సేపు పొగుడుతున్న దూతలకు తెలియని రహస్యం ఈ భూలోకంలో ఈ ధర్మశాస్త్రం వల్ల దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. తనతో పాటు ఉన్న దూతలకే తెలియని రహస్యం నీకు ఇచ్చినాడంటే నువ్వు ఎంత గొప్ప మేధావివి. హల్లెలూయా. అంటే నువ్వు దూతల కన్నా గొప్పవాడివి. హల్లెలూయా. నువ్వు దూతల కన్నా మేధావివి. హల్లెలూయా. భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు. దేవుడు ఎందుకంటాడు? నువ్వు దేవుని గురించి భయపడకూడదని. హల్లెలూయా. సో అందుకే ప్రియమైన దేవుచున్నారా, మీరు దేనికి భయపడను? దేవుని సంకల్పం ఆనాడు క్రీస్తు వలె నెరవేరినది. క్రీస్తు నమ్మిన వారైన నా వలె మరలా ఆ సంకల్పం నెరవేర్చడానికి దేవుడు తీర్మానించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కడు 12 అయినారు, 12 400 కోట్లయింది. హల్లెలూయా. ఇప్పుడు 400 కోట్లు దేశంలో ఉన్న 140 కోట్లుగా మారాలి. హల్లెలూయా. అదే దేవుని సంకల్పం. హల్లెలూయా. దేశమంతా క్రీస్తుకు సొంతం అవ్వాలి. హల్లెలూయా. సకల జాతి మనుషులు తరబరాని అయినా నన్ను కనుక్కోవాలని దేవుడు అంటున్నాడు. సకల దేశ మనుషులు, సకల నివాసులు, సకల జాతి వారు
దేవుడు ఎవరు తెలుసుకోమని దేవుడు అంటున్నాడు. నీవు ఆ స్థితిగతిని మార్చి బయటకు వచ్చావు. ఆయన సంకల్పం నీవు నెరవేరాలి. నువ్వు నెరవేరుస్తానంటే ఒప్పుకొని లేచి నిలబడు. ఇప్పుడు ఒప్పుకుంటూ లేచి నిలబడు. ఈ 1.5 నెల ఉంది. ఈ 1.5 నెలలో నేను ఒక వ్యక్తిని సంఘంలో నిలబెట్టిస్తాను, మరొకరిని సంఘం నిలబెట్టిస్తాను.